హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. ఈ మధ్య కాలంలో ఫంక్షన్లలో ఎక్కువ ఇవే క్యారెట్ హల్వా పెడుతున్నారు కదా, అదే టేస్ట్ తో మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆలస్యం ఎందుకు, పదండి. నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను. స్వీట్ క్యారెట్ తీసుకోవాలండి ఈ రెసిపీకి. ఇలా పెద్దవి తీసుకోవాలి. దీన్ని నేను ఇలా తురుముకుంటున్నాను. చూడండి, పెద్ద దాంట్లో తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ దాకా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఒక క్లాత్ లో వేసి తడి అనేది ఇగ్గుకుంటుంది క్లాత్ కి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కాజు అనేది ఇలా 2 భాగాలుగా చేసుకొని ఇందులో వేసి వేయించుకుంటున్నాను. ఇవి అనేది బాగా వేగాలండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే కాస్తంత కిస్మిస్ వేసుకోవాలి. మీకు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే పిస్తా అయినా వేసుకోవచ్చు, బాదం కూడా వాడచ్చు. నేను ఇక్కడ వాడలేదండి అవి. ఇలా మొత్తం వేయించుకోవాలండి. ఇక్కడ చూడండి ఎలా వేగాయో. ఇంత బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో కాస్తంత మరి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అనేది 20 మినిట్స్ పాటు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలండి. ఇది మొత్తం తడిపోయి మొత్తం డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం క్యారెట్ ముట్టుకుంటే సమ్మర్ రావాలి, అలాగే స్మెల్ కూడా మొత్తం నెయ్యిది రావాలండి. అలా అయితేనే క్యారెట్ అనేది బాగా వేగినట్టు. కంపల్సరీ 20 మినిట్స్ పాటు వేయించుకోవాలి క్యారెట్ ని. ఇలా క్యారెట్ 20 మినిట్స్ పాటు వేయించుకుంటే టేస్ట్ అనేది మనకు రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ తో ఉంటుంది. నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను కాబట్టి మీ 1/2 లీటర్ పాల దాకా పడతాయి. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం పాలను పోసుకోవాలి. కార్చి చల్లార్చుకున్న పాలను నేను ఇందులో 1/2 లీటర్ వేసుకుంటున్నాను. ఇలా పాలను పోసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. పాలు అనేటివి వాటర్ కలపని పాలను తీసుకోవాలి. చికెన్ పాలైతే కొంచెం బాగుంటుంది. ఇందులోనే నేను ఏ కప్పుతో అయితే షుగర్ చూపిస్తున్నానో అదే కప్పుతో 1.5 కప్పు దాకా నాకు క్యారెట్ అయింది కాబట్టి 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 3/4 కప్పు అయినా వాడుకోవచ్చు. ఇందులోనే కాస్తంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది ఈ స్వీట్ కు. అలాగే నెయ్యి ఎక్కువ వాడడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఉడుకుతుంది. పాలు అనేవి ఇంకా దగ్గరికి వచ్చేలాగా, మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికినప్పుడు ఇందులోనే కాస్తంత ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, దీనికి ఎక్కువ టైం పట్టదు. సింపుల్ గా చేసేయచ్చు. బ్యాచిలర్స్ అయినా చేసుకొని తినేయచ్చు. ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ మొత్తం అనేది చిక్కగా అయింది కదండి. ఇలా మొత్తం దగ్గరికి రావాలండి. ఇలా దగ్గరికి వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్ గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.